అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న అమరావతిలో జరిగినటువంటి అమరావతి నగర నిర్మాణ పునఃప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు మాట్లాడుతూ అమరావతి ఇక అన్స్టాపబుల్ గా సాగుతుంది. ఈ అమరావతిని ఆపే దమ్ము కానీ ధైర్యం కానీ అడ్డుపడే శక్తులు కానీ ఎవరికీ లేవు. అభివృద్ధి వికేంద్రీకరణకు మాత్రం కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అగైనెస్ట్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధిని చేస్తాం అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగిందనమాట. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన ఆకాంక్షల్ని తీరుస్తూ ఉన్నారు. ఆయనకు రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని చెప్పేసి కూడా నారా లోకేష్ గారు మాట్లాడడం జరిగింది. రాజధాని అమరావతి నిర్మాణం ఇక అన్స్టాపబుల్ గా ముందుకు సాగుతుంది. రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ కూడా అంతే వేగంగా జరుగుతుంది. పోలవరం, విశాఖ ఉక్కు, భోగాపురం విమానాశ్రయం, ప్రకాశం జిల్లాలో సిబిజి ప్లాంట్, కర్నూలులో హైకోర్టు బెంచి, ఇలా అన్ని కార్యక్రమాలు జెట్ స్పీడ్ తో ముందుకు సాగుతాయి. రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసింది మోదీ, దాన్ని ఆపే దమ్ము ఎవ్వరికీ లేదు. 1631 రోజులు పోరాడి అమరావతిని నిలబెట్టినటువంటి రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ ఆయన చేతుల మీదుగానే అమరావతి పనులు పునః ప్రారంభమవుతున్నాయి. ఇక అమరావతి అన్స్టాపబుల్. ఆంధ్రప్రదేశ్లో మోదీ, చంద్రబాబుతో కూడినటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండి లాంటిది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంక్షేమ కార్యక్రమాలను ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా అమలు చేస్తూ ఉన్నారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. మోదీ ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలను తీరుస్తూ ఉన్నారు. ఇక రాష్ట్రానికి తిరుగులేదు అని చెప్పేసి నారా లోకేష్ గారు స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఇక నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఒకే రాజధానిగా అమరావతి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. రైతుల త్యాగం కారణంగానే అమరావతి ఏర్పడింది. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ, ఈ ఎజెండాతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాయలసీమను ఆటోమొబైల్ ఇండస్ట్రీ అండ్ ఎనర్జీ హబ్ గా తయారు చేస్తాం. అంతేకాకుండా గోదావరి జిల్లాలను ఆక్వా హబ్ గా తయారు చేస్తాం. ఇక ఉత్తరాంధ్రను ఐటీ ఫార్మా హబ్ గా తయారు చేస్తాం అని స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అమరావతిని చంపేయాలని జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ గత 5 సంవత్సరాలు తీవ్రంగా పోరాడింది. 2019-24 మధ్యలో విధ్వంసకరమైనటువంటి పరిపాలన మనం చూసాం. చంద్రబాబుపై ఉన్నటువంటి వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 3 రాజధానులు అంటూ 5 సంవత్సరాల పాటు గడిపేశాడు. ఎన్ని కుట్రలు చేసినా అమరావతి నినాదాన్ని మాత్రం ప్రజల నోటి నుంచి రాకుండా ఆపలేకపోయాడు అని చెప్పేసి కూడా నారా లోకేష్ గారు చెప్పడం జరిగిందనమాట. ఇక అమరావతి అనేది పీకేయడానికి ఎవరి ఇంట్లోనో షోకేష్ కోసం అని పెట్టుకున్నటువంటి మొక్క కాదు, జనం గుండెల్లో దాచుకున్నటువంటి ప్రజా రాజధాని. దీన్ని పీకడం ఎవడి తరము కాదు అని చెప్పేసి నారా లోకేష్ గారు స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో తాము ఏదైతే చెప్పారో 20 లక్షల ఉద్యోగాల గురించి, దాని గురించి కూడా నారా లోకేష్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక కేవలం 10 నెలల్లోనే దాదాపు 8 లక్షల కోట్ల పెట్టుబడులతో 5 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించడం జరిగింది. పలు ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో మరికొన్ని సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి రాబోతా ఉన్నాయి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక 6 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి అభ్యర్థులకు మెగా డిఎస్సిని కండక్ట్ చేయబోతా ఉన్నాం. దాదాపు 16,347 పోస్టులకు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మళ్ళీ నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. 5 ఏళ్లలో ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. కేంద్రం కులగణన చేయాలని తీసుకున్నటువంటి నిర్ణయం సంచలనాత్మకమైనది. ఇతరులు దశాబ్దాలుగా సంకోచించినటువంటి కీలక అంశం పైన కూడా మోదీ ధైర్యంగా నిర్ణయం తీసుకోవడం ఒక రకంగా చెప్పాలంటే హిస్టారికల్ మూమెంట్ అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక ఏదైతే ఈ పెహల్గాం ఉగ్రదాడి ఏదైతే ఉందో దాని మీద కూడా స్పందించినటువంటి నారా లోకేష్ గారు పాకిస్తాన్ వాళ్ళు పిచ్చి పిక్స్ కి చేరిపోయి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏవేవో అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీ దగ్గర అవన్నీ ఉండొచ్చు, మా దగ్గర ఒక మిసైల్ ఉంది, ఆ మిసైల్ పేరు నరేంద్ర మోదీ, అదొక్కటి చాలు మీ దేశాన్ని సర్వనాశనం చేయడానికి అని చెప్పేసి పాకిస్తాన్ కూడా చెప్పడం జరిగిందనమాట. మంత్రి నారా లోకేష్ గారు చాలా క్లారిటీతో ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు అన్నిటికీ సంబంధించి, అంతేకాకుండా వాళ్ళ ప్రభుత్వం ఏం చేయదలుచుకుందో వాటిని కూడా
చాలా క్లారిటీగా ప్రజల ముందు ఓపెన్గా మాట్లాడడం జరిగింది. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.